రాగాసి రాగాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాగాసి రాగాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకి కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బట్టలవ్వడం అప్పడం విరగడం రాగాసి రాగాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK Kick. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి అప్పటి వరకు పనిచేస్తున్న మీ సామాన్లు వేరేలా పనిచేస్తున్న మీ సామాన్లు 6 నుంచి వేరేలా పనిచేయాలి. ఓకే, ఇది కవిత కాదురా వావా అంటారు. మీ కళ్ళు మా కిక్ షోనే చూడాలి. ఇప్పుడు అనండి, మీ కళ్ళు కిక్ షోని చూడాలి, మీ చెవులు మా పంచులు వినాలి, మీ నోళ్లలోంచి వావాలు రావాలి, నా కవిత వినగానే మీ చేతులు చప్పట్లు కొట్టాలి. సో ఇవాళ మా షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా 2 రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగోరే జాగో. తమిళ సినిమా తెలుగు పాటకి మీరు వేసిన ఇంగ్లీష్ స్టెప్పులు చాలా అద్భుతంగా కుదిరాయి. సో ఇంతకీ మాస్టర్ మీ పేరు? సాయి తేజ మా పేరు. సాయి తేజ, ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రిపేర్ అవుతున్నా గ్రూప్స్ కి. మొత్తం అయిపోయిందా? ఏమైనా ఉన్నాయా? మొత్తం అయిపోయిందా? సో నెక్స్ట్ గ్రూప్స్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రూప్స్ IAS IPS లాంటివి ఏమైనా? అలాంటివి కాకుండా కొంచెం దగ్గరలో ఏంటి డ్రీమ్? ఏంటి డ్రీమ్ అనేసి SI కానిస్టేబుల్ SI కావాలని డ్రీమ్. సర్వీస్ పోలీస్ అంటే చాలా ఇష్టం. పోలీస్ సినిమాలన్నీ బాగా చూస్తుంటావు? చూస్తా. బాగా చూస్తావు. సో మహేష్ బాబు గారు వేశారు పోలీస్ క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ గారు వేశారు, ప్రభాస్ కోసం వెయిటింగ్. ప్రభాస్ గారు కూడా వేస్తారు, NTR గారు వేశారు. సో అసలు వీళ్ళందరి ముందు సాయి కుమార్ గారు వేస్తారు. అగ్ని అగ్ని రిలాక్స్. సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్ మీరు? నా పేరు రేణుక, స్టడింగ్ బీటెక్ 3rd year in G నారాయణమ్మ కాలేజ్. ఓకే. అండ్ హాబీస్ ఆర్ వాచింగ్ హర్రర్ మూవీస్ అండ్ ఎందుకు అలాగా? ఎందుకు ఇంత అలాంటి అంత అద్భుతమైన ఐడియా ఎందుకు వచ్చింది మీకు హారర్ మూవీస్ చూడాలి? దయ్యాలు సినిమా థ్రిల్లింగ్ గా ఉంటది చూసినప్పుడు సార్, ఎక్సైట్మెంట్. ఓ వాట్ ఎంత బాగుందో దెయ్యం అనుకుంటూ ఉంటారు మీరు. కానీ ఇవాళ మాత్రం మీరు పడుకునేటప్పుడు లైట్లన్నీ ఆఫ్ అయిపోయాక మంచం కింద మాత్రం చూడొద్దు. చూడొద్దు అంతే. ఓకే, ఇవాళ రాత్రి గుర్తుపెట్టుకోండి, మంచం కింద చూడొద్దు. రైట్? ఓకే. అండ్ మేడం మీ పేరు? హాయ్ ప్రదీప్. హలో, ఐఎమ్ దీపిక ఫ్రమ్ ఖమ్మం. దీపిక ఫ్రమ్ ఖమ్మం. ఓ వెరీ గుడ్. సో ఎప్పుడు వచ్చారు ఖమ్మం నుంచి? ఇక్కడ స్టడీస్ ఇక్కడే ఉంటాం. ఓ ఇక్కడే ఉంటారా? ఓ వెరీ గుడ్. ఏం చదువుతున్నారు? 3rd year బీటెక్. 3rd year బీటెక్. ఏ కాలేజ్? నారాయణమ్మ జెనిట్స్. ఓ మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఏ బ్రాంచ్? ఐటీ. ఇద్దరు ఐటీఏ. యా. సో నారాయణమ్మ కాలేజ్ ఉమెన్స్ కాలేజా ఉమెన్స్ కాలేజ్? ఉమెన్స్ కాలేజ్. సో ఉమెన్స్ కాలేజ్ లో ఉండే ఫెసిలిటీస్ ఏంటి? కో ఎడ్యుకేషన్ లో ఉండే ఫెసిలిటీస్ లేనివి ఏంటి? ఉమెన్స్ కాలేజ్ లో ఫ్రీడమ్ ఉంటది, కోయర్ లో ఉండదు. ఉమెన్స్ కాలేజ్ లో ఉంటుంది. ఎలాంటి ఫ్రీడమ్? కాలేజ్ లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పేరెంట్స్ అలౌ చేస్తారు బయటికి గానీ ఎక్కడ గానీ. అదే కోయర్ లో అయితే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉండేనే అంటారు. మీరు కాలేజ్ లో ఎంతసేపు ఉంటారు? అందరు బంక్ బయట అందరూ ఒకటే కదా? లేదు, బయట కదా. మా కాలేజ్ చాలా స్ట్రిక్ట్, బయటకు పంపారు.
ఒకసారి వెళ్తే లోపల రావడం ఉండదు, బయటికి రావడం ఉండదు. వెళ్తాం, వెళ్ళి క్యాంటీన్ లో అలా కూర్చుంటాం. క్యాంటీన్ లో కూర్చుంటారు అలా. సార్ చాలా ప్రాబ్లమ్ సార్, ఇలా అయితే చెప్తున్నాను. పిల్లలు వాళ్ళు బంక్ కొట్టడానికి ప్రయత్నిస్తారంట. మీరు ఒకవేళ క్లాస్ లో కనుక స్టూడెంట్స్ కనపడకపోతే క్యాంటీన్ లో తప్పకుండా చూడండి సార్, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. చెప్పానమ్మా, ప్రాబ్లం లేదు. ఇంకా సార్ మీరు? హాయ్ ప్రదీప్, నా పేరు శ్రీకాంత్, నేను మహబూబ్నగర్ నుంచి వచ్చి. ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు గట్టిగా చెప్తారు. మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. చూసా ఎలా గెస్ట్ చేశాను? శ్రీకాంత్ ఏం చేస్తుంటావు? బీటెక్ కంప్లీట్. నాకు తెలిసి బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. చూసా ఎలా చెప్పాను? ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? ఎస్ఐ ట్రై చేసి. ఎస్ఐ. ఎస్ఐ. సిఏ. ఎస్ఐ. ఎస్ఐ. పోలీస్ అనేది కొంచెం స్ట్రాంగ్, మనం గట్టిగా ఉండాలి వాయిస్. రేపు పొద్దున ఇలాగే ఏదైనా దొంగ దొరికినప్పుడు ఏంటి అని మెల్లగా అంటే ఆడు వింటాడు, ఆడు మన మాట వింటూ గట్టిగా గట్టిగా ఎస్ఐ అను. ఎస్ఐ. ఓకే, సెల్యూట్. అది వెరీ గుడ్, సూపర్. సో మీ నలుగురికి ఆల్ ది బెస్ట్. సో మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి, బాగా ఆలోచించి మీ గ్యాంగ్ ఒక పేరు పెట్టి నాకు చెప్పండి. ఈగల్. ఈగలు. ఈగల్లా? ఓకే, వెల్ డన్, గుడ్ నేమ్. బేసిక్ గా ఈగల్స్ చాలా స్ట్రాంగెస్ట్. ఏం చెప్పాలంటే 2 సంవత్సరాలకు ఒకసారి మౌంటైన్ టాప్ మీదకి వెళ్ళి తన నోటితో తన కాళ్ళ దాంతో తన బాడీలో ఉన్న రెక్కలన్నీ పీకేసుకుంటుంది. అన్ని పీకి 6 months అక్కడే ఉండి మళ్ళీ ఫ్రెష్ వింగ్స్ తో బయటకు వస్తుంది. సో ఈగల్ ఏకైక బర్డ్, అతి ఎక్కువ రోజులు బతికే బర్డ్ అది. సో వెరీ గుడ్. అసలు హౌరా నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నారా? హౌరా? సో ఇట్స్ ఎ ఈగల్స్ గ్యాంగ్ కాబట్టి మీకు పోటీగా ఏ గ్యాంగ్ వస్తారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. And 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock पहने की तिपैयरो, कालन करने का पैयरो, world की बेगम छुपैयरो. The night is still young, upayaro. ప్రపంచం ఓ రంగున్న సున్నా లైఫ్ ఉంటే ఓ స్ట్రైట్ లైన్ నాన్న బాగుంటే ఈ రోజు నిన్న కన్నా రాజలవ్ కరోనా. 1 and 2 and 3 and 4. చాలా బాగా డాన్స్ చేశారు. ఈ పాటకి ఇలా చేయాలని తెలియక అల్లు అర్జున్ గారు వేరేలా చేశారు ఆయన డాన్స్. సో మీ పేరు? నా పేరు సాయి కృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ సిఎంఆర్ కాలేజ్, ట్రిపుల్ బ్రాంచ్, 3rd year, బీటెక్ 3rd year. రోల్ నెంబర్ ఒక్కటి మర్చిపోయావు, ఇదంతా చెప్పేసావు. సో బాగా చదువుతావు నువ్వు? కంపెనీసి యావరేజ్. యావరేజ్. అమ్మా, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు అట్లా చెప్పుకోరు కదా, చదువుకున్నామా? చదువుకున్న వాళ్ళు ఎప్పుడు అలా చెప్పరు, మనలాంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో నేను మరి బాగా చదివాను. సో ఇంకేంటి ఇంట్రెస్ట్ ఏంటి? మై హాబీస్ ఆర్ వాచింగ్ మూవీస్, సీయింగ్ ప్రదీప్ షోస్. సో సినిమాలు బాగా చూస్తావు? బాగా చూస్తాను. ఎవరు ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. హీరోయిన్ రకుల్ ప్రీత్. చూడనా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నువ్వు నాకు బామ్మర్ది లాంటి వాడివి, రకుల్ ప్రీత్ నీకు అక్క లాంటిది. ఓకే, అయితే మరిద్దరు అన్నదమ్ములం. మరిద్దరు అన్నదమ్ములా? నువ్వెవరా? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నువ్వు నాకు అన్నదమ్ములేంటి, నువ్వు నాకు సమస్య లేదు, ఒప్పుకోను నేను. సో మేడం గారు మీ పేరు? సేమే కదా. హిస్టరీలో బ్లడ్ ఉంటదేమో, నా బ్లడ్ కి ఆల్రెడీ హిస్టరీ ఉంది. వాడేసా. ఓకే, మేడం గారు మీ పేరు? మై నేమ్ ఇస్ రోహిణి, ఐఎమ్ ఫ్రమ్ గజ్వెల్. రోహిత్. రోహిణి యా, ఫ్రమ్ గజ్వెల్. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ 3rd year in CMR college. ట్రిపుల్ ఏ బ్రాంచ్? ట్రిపుల్ ఏ. మీరంతా ఒక కుటుంబం, ఆ బాధితుల సంఘంలో వాళ్ళేనా? మన కుటుంబం ఇదంతా ట్రిపుల్ ఏ. సో బానే ఉన్నాయమ్మా సబ్జెక్ట్ వెనకాల అన్ని దాటేసా? బాగా చదువుతావు నువ్వు కూడా? యావరేజ్, పర్లేదు, అలాగే ఉండాలి, కంగారేం లేదు. సో నీకేం స్పెషల్ ఇంట్రెస్ట్? లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ ప్రోగ్రామ్స్. ఓహో, సో ఇప్పుడు మనందరి కోసం ఆవిడ పాట పాడతారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? అందరూ బాగానే పాడతారు ఆవిడ. ఓకేనా, మీరు రెడీ అందరూ?
జాగ్రత్తగా ఉన్నానా గేట్లేండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ 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 జయ సీతారామ రామ రామ జయ శ్రీ రామ 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 జయ రాజా రామ. సినిమా పాటలు పాడతారా మీరు? వెరీ ఫ్యూ. ఓ ఇది ఆ ఫ్యూ నుంచి ఒక పాట పాడండి. లవ్ యూ రా నిన్నేరా ఇన్నాళ్ళు కాదనుకున్న కలారా తెలిసేదాకా అంతేగా తెలిసిందంటే వింతేగా దట్ ఈస్ ప్రదీప్. ఓకే వెల్ డన్ సూపర్. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్టర్ గారితో మాట్లాడే ముందు మేడం గారు మీ పేరు? నా పేరు సహనా, సేమా కాలేజ్ నుంచి వచ్చాను. మీకు చాలా సహనం ఎక్కువే. ఇంతమంది ఇంత దారుణంగా మాట్లాడినా మీరు అంతా సహిస్తున్నారు. సో ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. సేమ్ కాలేజ్ Same college. సేమ్ బ్రాంచ్. వెరీ గుడ్. మీకే ఇంట్రెస్ట్ ఉన్నాయి? డాన్సింగ్, వాచింగ్ మూవీస్. డాన్స్ ఆల్రెడీ చూస్తే నాకు అర్థమైపోయింది. వాచింగ్ మూవీస్ బాగా చూస్తారు. ఎవరి ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు. మీ గ్యాంగ్ లో బాగా పొడుగ్గా ఉన్నాడు అబ్బాయి. మాస్టర్ అక్కడి నుంచి మాట్లాడడం కష్టంగా ఉంది. ఇక్కడ ఇందాక రకుల్ ప్రీత్ గురించి మాట్లాడుతుంటే అదే మన ఇద్దరు అన్నదమ్ములు అన్నావు కదా. వెరీ గుడ్ నాన్న. నీకు వదిన వద్దు ఆవిడ. నాకు ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు. సో నువ్వేం చేస్తుంటావు? నీ పేరేంటి? నా పేరు సుజిత్ కుమార్ యాదవ్. నేను సిఎంఆర్ కాలేజ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. సుజిత్ కుమార్ యాదవ్. Yeah. ఓకే. నువ్వు బీటెక్ చదువుతున్నావు. యా. సిఎంఆర్ కాలేజ్ లో చదువుతున్నావు. Yeah. అది కూడా ట్రిపుల్ చదువుతున్నావు. ఏలో. అది కూడా అన్ని మూడే ఉన్నాయి. ఏలో బాగుంటారా బిలో బాగుంటారా? అమ్మాయిలా? నేను అడిగానా? ఇప్పుడు చెప్పు. ఏలో బాగుంటారా బిలో బాగుంటారా? ఏ. నువ్వు ఏలో చదువుతున్నావు కాబట్టి. అలా అని కాదు, అందుకని నువ్వు ఏలో జాయిన్ అయ్యి ఉంటావు. కంపారిజన్ లో ఏ. సో చూడండి అమ్మా, కాలేజ్కి వెళ్ళాక చెప్పండి, వాళ్ళందరూ తెలియచేయండి. బిలో ఉన్న వాళ్ళందరినీ తిట్టాడు ఈ అబ్బాయి అని చెప్పండి. తిట్టలేదు అన్న. అంతే, మాకు అర్థం చేసుకుని అర్థం చేసుకోండి. వాళ్ళందరినీ మీరు మాత్రం మర్చిపోకండి. సిస్టర్ చెప్పినట్టు. సరే మీరిద్దరు చేస్తే నేను నేర్చుకుంటాను. ఓకే. వీళ్ళు ఏ స్టెప్స్ చేస్తే అవి నేను నేర్చుకుని నేను చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అవే వాడతాను. ఓకే రెడీ? మ్యూజిక్. సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టుకుంటే రూబా 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 హే రూబా రూబా రూపం చూస్తే రబ్బా తాబా తాబా హే తాబా తాబా వెరైటీ స్టెప్ నేను ఇప్పటివరకు ఎప్పుడు ప్రపంచంలో చేయలేదు. మా అందరితో సేమ్ వేస్తే మళ్ళీ అంటే ఫోటోగ్రాఫర్స్ మీరు మా అన్నయ్యలు కాబట్టి ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ ని నేను నేర్చుకోవడంలో ఇప్పుడే నేర్చుకున్నా కదా, పట్టేస్తుంది. అంటే మీ అంత ఫ్లెక్సిబుల్ గా లేదు నా బాడీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీవీ షోల్లో సాధారణంగా థ్యాంక్ యూ చెప్పి క్లాప్స్ కొట్టగానే ఎవరి ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటు సైడ్ వాళ్ళు ఈగల్స్ అంట, వాళ్ళ గ్యాంగ్ పేరు. సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు ఉండాలి కాబట్టి నలుగురు డిసైడ్ చేసి ఓ పేరు చెప్పండి. సో మీ గ్యాంగ్ పేరేంటి? బుస్సా. సో ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు ఈగల్స్ గ్యాంగ్, ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు బుల్స్ గ్యాంగ్. సో లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో ఈ రచ్చరంబోలా రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఎవరా ఇద్దరు? రేణుకా సాయితేజ్. కమాన్.
మీ భవిష్యత్ అంతా ఇక్కడే ఆధారపడింది. ఈశాన్యం బరువు ఎక్కువ ఉండకూడదు. ఓకే, అంతే weight తక్కువ. అదే నువ్వు కాదు నాన్న, నీ గురించి. సో హెడ్ ఫోన్స్ పెట్టుకో. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. Your time starts in 3, 2, 1, go. పండుకోతి. పండుకోతి. పళ్ళు. పండుకోతి. పండుకోతి. Yes. కెమెరా. కెమెరా. ఏమయ్యే? కెమెరా. ఏమైంది? కెమెరా. కెమెరా. మోసం చేశాడు. మోసం చేశాడు. భూచక్రాలు. భూచక్రాలు. మోసం చేశాడు. భూచంచాలు. మోసం చేశాడు. భూతము. మోసం. నెక్స్ట్ 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 నెక్స్ట్. మోసం. భూతం. మోసం. భూతం. భూతం ఓకే అంటే చెప్పేవాళ్ళగా ఎన్నిసార్లు భూతం అంటావు? నెక్స్ట్ 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 నెక్స్ట్. 4 కాళ్ళు. 4 కాళ్ళు. లాలు. 4 లాలులు. 4 లాలులు. లాలులు అనే పదం ఉందా నాయన? 4 కాళ్ళు. నా నోరు నా ఇష్టం. నా షో నా ఇష్టం. 4 కాళ్ళు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే నెక్స్ట్. నెక్స్ట్. అల్లరి నరేష్. అల్లరి. అల్లరి. అల్లరి నరేష్. అల్లరి గ్యాంగ్. నరేష్. అల్లరి అల్లరి నరేష్. సినిమా హిట్. సినిమా హిట్. సినిమా హిట్. హిట్. హిట్స్. హిట్. హిట్. సినిమా హిట్. సినిమా 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 లైక్ హిట్స్. హిట్. హిట్ హిట్. సినిమా హిట్. సినిమా హిట్. బుజ్జిమా. 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 బుజ్జమా. బుజ్జమా. బుజ్జిమా. యా యా. బుజ్జిమా. బుజ్జిమా. పాట. బుజ్జిమా. బుజ్జిమా. తిక్క కోపం. తిక్క కోపం. చటకోపం. చటకోపం. తిక్క తిక్క కోపం. కోపం. తిక్క కోపం. మీరు ఆడిన వాటిలో ఏడ పోయేది ఉండాడా? మార్కులు చూసుకొద్దా ఏంది? కాలేజ్ టైం అయిందమ్మా. తిక్క కోపం రైట్ ఆన్సర్. బుజ్జిమా రైట్ ఆన్సర్. సినిమా హిట్ రైట్ ఆన్సర్. అల్లరి నరేష్ రైట్ ఆన్సర్. 4 కాళ్ళు. మోసం. భూతం కాదు నాన్న, మోసం చేశాడు. కెమెరా రైట్ ఆన్సర్. పండుకోతి చెప్పలా? చెప్పలా? చెప్పాడు. ఓకే 1, 2, 3, 4, 5 and 6. 600 points. ఈగల్స్ గ్యాంగ్ కి 600 పాయింట్స్ వచ్చాయి. మరి బుల్స్ గ్యాంగ్ ఏం చేస్తారు చూద్దాం. ఎవరు ఇద్దరు? మా ఫ్రెండ్స్ సహనా సాయి కృష్ణ వస్తారు. సహనా సాయి కృష్ణ రండి. మ్యూజిక్ ఆన్. Music. Disco. వావ్ బాస్. వాట్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్. నువ్వు మ్యూజిక్ వింటున్నప్పుడు అటు ఇటు కథలకు అర్జెంట్ అనుకుంటారు ఎవరైనా. ఓకే నో ప్రాబ్లం. ఓకే యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఎంట్రీ పాస్. ఎంట్రీ పాస్. ఎంట్రీ. ఎంట్రీ. ఇడ్లీ. ఎంట్రీ పాస్. ఇంటి బ్యాంక్. ఎంట్రీ. 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 ఇల్లు. ఎంట్రీ. ఎంట్రీ పాస్. రంగులు. రంగులు. 4 రంగులు. కదులు. రంగులు. కదులు. రంగులు. అడుగు. రంగులు. కడుగు. కడుగు. రంగులు. ఆ రంగులు కడుక్కోవాలి నాన్న. రంగులు. కదులు. రంగులు. రంగు. రంగులు. రంగులు. అరణ్యం. అరణ్యం. ఎగ్జామ్. అరణ్యం. ఎగ్జామ్ అంటే అరణ్యం లాంటిదే నాన్న.
అరణ్యం. ఆనందం. అరణ్యం. ఆరంభం. అరణ్యం. నెక్స్ట్ నెక్స్ట్. జేబు దొంగ. జేబు దొంగ. జేబు. చెప్పులు. జేబు దొంగ. జేబు జేబు. జేబు దొంగ. చెబుతారా. జేబు దొంగ. జేబు దొంగ. డైటింగ్. 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 కంట్రీ. డైటింగ్. కంట్రీ. డైటింగ్. డైటింగ్. కంట్రీ. డైటింగ్. క్యాలరీ. డైటింగ్. రైటింగ్. రైటింగ్. డైటింగ్. రైటింగ్. డైటింగ్. రైట్. డైటింగ్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చెప్పాడు, ఆల్మోస్ట్ చెప్పాడు, చెప్పింది. డైటింగ్. 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 చిరునామా. 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 చూద్దామా. చిరునామా. చూద్దామా. చిరు. చూడు. చిరు. నామా. చిరు ఆరామ. చిరునామా. చిరునామా. సో లాస్ట్ ఇది చిరునామా, రైట్ ఆన్సర్. డైటింగ్, రైట్ ఆన్సర్. జేబు దొంగ చెప్పలేదు. అరణ్యం చెప్పలేదు. రంగులు చెప్పాడు. చెప్పావు. ఎంట్రీ పాస్ చెప్పావు. సో మొత్తం 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. సో ఈగల్స్ గ్యాంగ్ 600 లో ఉంటే బుల్స్ గ్యాంగ్ 400 లో ఉన్నారు ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి. ఈ రౌండ్ లో మాక్సిమం మీరు స్కోర్ చేసుకోవచ్చు. ప్రతి వీడియో ప్లే అయినప్పుడు మనకి 200 పాయింట్స్ రావచ్చు. బాగా ఎక్కువ ఆలోచిస్తే -100 కూడా అవ్వచ్చు. సో మాక్సిమం కవర్ చేసుకోవడానికి రౌండ్ ఇది. కిక్ షోలో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. మీ గ్యాంగ్ నుంచి ఒక వీరనారి ముందుకొచ్చి ఈ రౌండ్ ఆడబోతున్నారు. మీ టీం ని కాపాడే జేజమ్మ ఆవిడే. ఓకే రండమ్మా. అండ్ ఇట్ సైడ్ నుంచి రాబోతున్న రుద్రమదేవి ఎవరు? రోహిణి రండి. బొమ్మ పడుద్దిలో ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను నేను. వీడియో అయిపోయిన తర్వాత క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అనగానే బెలూన్ మీద హాప్ చేసుకుంటూ, అధ్యక్ష హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. క్రాస్ గా డైమండ్, డయాగ్నల్ గా, ఐమూలగా ఆ డైమండ్ తెచ్చి నాకు ఇస్తే ఎవరు ఫస్ట్ ఇచ్చారో, ఎవరు కరెక్ట్ గా ఆఫ్ చేశారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. సార్ సిటీ నుండి వచ్చారు. ఎలా ఉంది మా బారు? బారు బాగానే ఉంది. మీ బేరాలలో ఉంటాయి? పర్వాలేదండి. అన్ని పోను రోజుకు 2-3 వేలు మిగులుతాయి. 2-3 వేల? ఎస్. అదే మా సిటీలో అయితే 2-3 లక్షలు మిగులుతాయి. 2-3 లక్షల? అదేలాగండి బాబు. హ్యాపీ అవర్స్ అంటే బార్ లో సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు హ్యాపీ అవర్స్ అని పెడతారు. ఈ గంట సేపు ఎవరికి తగిన బిల్ లేరు, ఫ్రీ కదా అని ఫుల్ గా పబ్లిక్ వచ్చేస్తారు. మీరు చూసిన ఈ వీడియోలో నాగార్జున గారి ఏ సినిమా పోస్టర్ ఉంది? గో. ఇది జంప్ కాదమ్మా, తీసుకెళ్ళాలి. అసలు విషయం ఏమిటంటే ఈవిడ ఇక్కడ దాకా వచ్చింది, మధ్యలో పడిపోయింది, మళ్ళీ డైమండ్ వచ్చింది, ఆవిడ రాలేదు. ఈవిడ ఆల్మోస్ట్ వచ్చింది, ఇక్కడ దాకా వచ్చి నాకు ఆన్సర్ తెలియదు కదా, నేను డైమండ్ ఇవ్వను అంది. ఈ లోపల ఆవిడ వచ్చి డైమండ్ ఇచ్చింది. సో ఆన్సర్ మీరు చూసిన ఈ వీడియోలో వెనకాల పోస్టర్స్ అన్ని ఉన్నాయి ఆ బార్ లో. అందులో నాగార్జున గారిది ఒక పోస్టర్ ఉంది. అది ఏ సినిమా పోస్టర్? ఆయన పేరు మీదే ఉంటుంది సినిమా. టూ 3 డేస్ టైం పడుతుందా? చిన్న పనులు ఉన్నాయి నాకు యూసఫ్. ఆయన అందరూ పిలిచే పేరు మీదే ఆయన సినిమా పేరు. నాగమణ. మన్మధుడు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి, వీణాకుమారి
సో బుల్స్ గ్యాంగ్ కూడా 600 కి వచ్చేసారు, ఈగిల్స్ గ్యాంగ్ కూడా 600 లో ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, కానీ క్వశ్చన్ టఫ్ ఉంటుంది. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్ వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఓకే, వదిలే. 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్ లో అంకెలు చెప్పిన ఆయన చాలా కష్టం సార్. అయితే మీరు చూసిన ఈ వీడియోలో టేబుల్ మీద ఎన్ని కలర్ ఫోన్స్ ఉన్నాయి? గో. ఇది జంప్ కాదమ్మా, ఇది ఈడ్చుడు. ఇది రాశి ఫలాల్లో సరిగ్గా రాసి లేనట్టుంది ఇవాళ. సో ఫస్ట్ డైమండ్ మళ్ళీ బుల్స్ గ్యాంగ్ వాళ్ళు తెచ్చిచ్చారు కాబట్టి ఆన్సర్ 2. ఏంటది? వైట్ అండ్ రెడ్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం, ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. ఆవిడ కదా ఆడింది కష్టపడి, మీ ముగ్గురు డాన్స్ చేస్తున్నారు. సపోర్టింగ్ డాన్స్ ఇది. వెరీ గుడ్ అని మాత్రం ఉండుంటే నేను ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయాడిని. ఆల్ ది బెస్ట్. మనం ఇద్దరం సేమ్ కలర్, సేమ్ థింగ్స్. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు సేమ్ పించ్ ఇలా చెప్పలేదు. సో బాగుందమ్మా, ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ తెలియదు ఏం జరిగిందో. సో ఈగిల్స్ గ్యాంగ్ 600 లో ఉన్నారు. గుర్తుండాలి కదా, గుర్తుండాలి. అవును, ఇంక అసలు మర్చిపోనమ్మా నేను. అద్దంలో చూసుకోలేని ఏరియాలో గిల్లే. బుల్స్ గ్యాంగ్ రైట్ ఆన్సర్ ఇవ్వడంతో 800 కి వెళ్ళారు అండ్ ఈగిల్స్ గ్యాంగ్ 600 లో ఉన్నారు. సో మీరు కంటిన్యూ అవుతారా మీ టీం పార్ట్నర్? ఎక్స్చేంజా? రండి. ఎనీ టు కంటిన్యూ? ఓకే, కూర్చోండి. థర్డ్ వీడియో, హియర్ వి గో. ఎంబీఏ పూర్తి చేసి 2 ఏళ్ళైంది. కాసింత కష్టపడాలన్న ఇంగిత జ్ఞానం ఉందా నీకు? సింహం తెలుసా మీకు? సింహం తెలుసు. అది 2 రోజులు తిరిగి పడుకుని అరగంట మాత్రం వేటాడి మళ్ళీ పడుకుంటుందట. అయితే మీకు గాడి తెలుసా? తెలుసు. అది 24 గంటలు గాడిద చాకరీ చేస్తాట. అయితే మీ లాజిక్ ప్రకారం గాడిద ఎప్పుడో అడిగి కింగ్ అయిపోయి ఉన్నారు కదా. మీరు చూసిన ఈ వీడియోలో సందీప్ కిషన్ ఫాదర్ నరేష్ గారు పేరేంటి? గో. ఏం పర్లేదమ్మా, సర్దుకుంటాం. రండి వచ్చి బెలూన్ మీద ఎక్కొచ్చు. నేను ఆవిడే అనుకున్నాను, ఆవిడని మించిపోయారు మీరు మీ గ్యాంగ్ లో. ఓకే, సో ఆన్సర్ మా మరీ బాగుంది. అస్మాని సరే ఏంది ఏంది ఇయర్ 5 4 3 2 ఇదమ్మా సురేష్. సందీప్ కిషన్ ఫాదర్ పేరు సురేష్ అని చెప్పాడంట. ఇందాక క్యాడ్బరీస్ యాడ్ చూసినట్టున్నారు రమేష్ సురేష్, అందుకే అలా ఫిక్స్ అయ్యో. కాదమ్మా, రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. మిస్టర్ సూర్యనారాయణ. ఓకే, సో లాస్ట్ వీడియో ఆడడానికి మీరు వచ్చేయండి. సో సురేష్ ఇస్ రాంగ్ ఆన్సర్. మిస్టర్ సూర్యనారాయణ. సాసు సీసాల పేర్లు మార్చకూడదమ్మా, చాలా తప్పమ్మా. సో సూర్యనారాయణ ఇస్ రైట్ ఆన్సర్. మీరు సురేష్ అని చెప్పారు. సో హై. సో సూర్యనారాయణ చెప్పారు, సురేష్ అని చెప్పారు. సూర్యనారాయణ రైట్ ఆన్సర్. సో -100. బుల్స్ గ్యాంగ్ 700 పాయింట్స్.
ఈగల్స్ గ్యాంగ్ ఏం చేయకపోయినా 600 పాయింట్స్. ఆవిడ క్లాప్ కొట్టే పద్ధతి అదే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. ఉల్లిపాయల కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? ఊర్లు కొనటానికి. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొక్కం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. మీరు చూసిన ఈ వీడియోలో ఎల్బి శ్రీరామ్ గారు ఏ పాట పాడారు? గో. అమ్మా అలిసిపోయానమ్మా 4 వీడియోలు గెంతేటప్పటికి. అబ్బా. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఈగల్స్ గ్యాంగ్ మేడం గారు వచ్చారు డైమండ్ తీసుకుని. సో నేను అనుకోలేదు ఇది కలవాని నిజమా, నాకు అర్థం కావట్లే. మీరు ఇప్పుడు ఆడింది నా భూతు, నా భవిష్యత్. సో చెప్పమ్మా, ఆన్సర్ చెప్పు. చిలక ఏ తోడు లేక ట్యూన్ లో తగిడితా 3, 4 లో అందుకో పాడమ్మా. చిలక ఏ తోడు లేక ఎటెళ్ళావా ఒంటరి నడక. అదే ర్యాప్ సాంగ్ ఇది, రీమిక్సా? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. చాలా అద్భుతమైన ఆట ప్రదర్శన జరిగింది ఈ 2వ రౌండ్ బొమ్మ పడుద్దిలో. సెకండ్ రౌండ్ అయ్యే టైం కి ఈగల్స్ గ్యాంగ్ 800, బుల్స్ గ్యాంగ్ 700 సూపర్ గా ఆడుతున్నారు. మీరు ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏం లేదు, ఈ రౌండ్ లో భారీగా ముందుకెళ్ళొచ్చు మనం. అబ్బాయిలు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు మీరు, ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ రౌండ్ ఆడారు, 2వ రౌండ్ అంతా చప్పట్లు కొట్టారు. సో ఈ రౌండ్ లో గెటప్లు చేంజ్ చేసి ఒక స్కిట్ కి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తే బాగా పాయింట్లు వస్తాయి. రైటా? సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. సో థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో జంబలకడి పంబ రౌండ్ లో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి ఈగల్స్ గ్యాంగ్ మొత్తం వెళ్ళారు. సో ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. వెరీ గుడ్. ఎక్కువ డాన్స్ చేసి స్కిట్ మర్చిపోతాం అనవసరంగా. సో ఇంతకీ ఏంటి మన స్కిట్, ఏంటి పరిస్థితి ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వైఫ్ హస్బెండ్ అడ్జస్ట్మెంట్ కాలేక వేరే ఇంట్లో మీరు ఎవరి హస్బెండ్? ఆమె హస్బెండ్. ఇద్దరు పూచ్ బాగుంది అయితే. సో మీరు ఒక పేరు రైట్, మీ ఇళ్లలో ఉండే కష్టాలు అంతేనా? వెరీ గుడ్, చంపండి అయితే. తుమ్మలిపోతులకు అక్కడనే పడుకుంటారు, వస్తాడో రాడో. ఏంటో ఈ పొద్దున్న ఎవరిపైన కారాల మీద నూరుతున్నావు? నీ పైన రా. నేనేం చేశానే? పక్కింటి వాళ్ళు చూడు, పెద్ద బిల్డింగ్ కట్టిన సుబ్బారావు చూడు. పొద్దున్నే స్టార్ట్ చేసావా? వెళ్ళి కాఫీ ఇస్తాం, బయటకి వెళ్ళి. నీ ముఖానికి కాఫీ కూడా కావాలి నా? చింపిరి ముఖం నువ్వు పెంట ముఖం చేసుకున్నా కదా నిన్ను, ఇవ్వాలి కాఫీ. చేసుకొని ఏం చేసావు? ఏం చేయలే. ఇంకేం చేయలే, ఇంత చేస్తున్నాను కదా. నా అందానికి ప్రభాస్, పవన్ కళ్యాణ్, ప్రదీప్ అందరూ ఇంకా వాళ్ళే వస్తారు నీ అందానికి. మళ్ళీ ఇంకెవరు పోయి అద్దంలో చూసుకోసారి ముఖం. చూసినా కదా పెళ్లి చేసుకున్నావు. ఫోటోషాప్ చేసి ఏదో నన్ను మోసం చేశారు మీ అమ్మ నాన్న. లేకపోతే నువ్వు పెద్ద సల్మాన్ ఖాన్, నీకు నేను తప్ప ఇంకెవరు వస్తుంది? నీకంటే బెటర్ ముఖమే వస్తుంది నాకు. ఎవరు రారు. అగో పక్కింటి వాళ్ళు చూడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టున్నారు, వీళ్ళు చూడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతను గంట పెళ్లికి అర్థం
ఉన్నారంటూ మెచ్చదగు ముచ్చటైన సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. మనం ఉన్నదంతా సంతోషపడాలి. సంతోషపడే వీడికి వచ్చినాం. ఇంకేం సంతోషపడతాం. సుబ్బారావు చూడు సంవత్సరానికి ఒకసారి టూరిస్ట్ తీసుకుపోతారు. ఆయన చేసుకున్నా బాగుండదు, నేను చేసుకుని ఏం సుఖపడ్డా. సరే ఇప్పుడు నీకు టూర్ కి తీసుకెళ్ళాలి అంతే కదా? అంతే. ఎక్కడ సింగపూర్ తీసుకెళ్ళనా? తీసుకెళ్తారా? తీసుకెళ్తా. పోయి లగేజ్ చదువుకో. నిజంగానా? నిజంగానే జోక్ చేస్తానా? లగేజ్ చదువుకున్నావా? చదువుకున్నాం. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో. ఫ్లైట్ వచ్చింది, ఎక్కుతున్నాం, పోతున్నాం, ఫ్లైట్ ఎగురుతుంది, ల్యాండ్ అయింది, సింగపూర్ లో దిగాం. సింగపూరు పుట్టినూరు సీతామణి సొంత పేరు. సింగపూరు పుట్టినూరు సీతామణి సొంత పేరు. సింపుల్ గా కనబడుతుంటాను కానీ చిచ్చుబుట్టి లాంటి పిల్ల నేను. సింగపూర్ వెళ్ళలే ఇంకా? ఊహల్లో పోయి తీసుకొచ్చిన. ఈ ఊహలు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఊహలు కాదు, నువ్వు కాదు. సుబ్బారావు చేసుకున్నా మంచిది ఉండేది. ఏంటి సుబ్బారావు ఎప్పటి నుంచి వాడి పైన ఉంది నీ కన్ను? నాకు నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ పక్కింట్లోకి వచ్చినప్పటి నుంచి నా కన్ను. అరే వాళ్ళతో పోయి చూసుకున్నాం కదా, వాళ్ళకి ఏముందో మనకేం లేదు. నడు. హాయ్ సమంత. హాయ్ కాజల్. వాట్సాప్? హౌ ఆర్ యు? ఫైన్. యు? ఏమి ఈ మధ్య సెక్సీగా తయారైతున్నావు? హాయ్ సమంత. హాయ్. ఎక్కడ ఉన్నావే? కోటిలో. నేను చూడలే. మా వైఫ్ కి అంత బ్రాండెడ్ సారీ కొనిచ్చి. మా ఆయన ఉన్నాడు కోటిలో తప్ప ఇక్కడ కొనియాడు. నాకు అంత స్తోమత లేదు, అంత సీన్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? పెళ్ళైపోయాక వెళ్ళానే. ఏం కాదు, కుదరదే, అలా బాగోదు. పర్లేదు, వెళ్ళిపోదాం పద మనం వాళ్ళని వదిలేసి. ఏమండి అది శారీ కలర్ బాగాలేదు, సెట్ కాదు. నెక్లెస్ ఇప్పానండి. అదే చిన్నగా అయితే ఎట్లానో నాకు ఇప్పియండి. వద్దు, అది ఎందుకు ఇప్పుడు? మనం ఫస్ట్ లైఫ్ ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు ఎందుకు నెక్లెస్ ఇంత అర్జెంట్ గా? తర్వాత ఇప్పిస్తా కదా. అసలు బంగారం ఒకటి కట్టండి. నీకంటే నా వయసే బెటర్ తల్లి, వదిలేపో. ఏమండి మీకు జీతం చాలా వస్తది కదా, కార్ ఇప్పియారా? ఈ బిల్డింగ్ పెద్ద అడిగితే ఎలానే? ఇన్నింగ్ అయినా అడగాల్సిందే కదా. తర్వాత ఫ్యూచర్ లో ఇస్తామో ఫ్యూచర్ అని నా ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయింది మా ఆయన దగ్గర. నీ దగ్గర అడిగితే నా వైఫే బెస్ట్. అసలు నువ్వు వేస్ట్, మా ఆయనే బెస్ట్. రావే, నువ్వే బెస్ట్. జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. చాలా అద్భుతంగా చేశారు. అసలు ఇంతకీ యాస్టీస్ గా చెప్పండి, మీరు ఎవరి వైఫ్? ఓకే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్. మీరు వైఫ్ అండ్ హస్బెండ్. మొదలు తిట్టినప్పుడు ఎక్కడున్నారు? ఇటున్నారా? అందరు తిట్టి మారారా? ఎందుకు? నీలాంటి అందగాడు వాడు కాదని. సో వెరీ వెల్ డన్, సూపర్, బాగా చేశారు. సో మీకు పోటీగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. రైట్, ఓకే. సో బుల్స్ గ్యాంగ్ రెడీయా? మీరు బయలుదేరండి, మనం గెటప్పుడు మార్చుకోవాలి కదా. సో బుల్స్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి కూడా ఇద్దరు రాబోతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడాయగాతిగాయ ఉన్న వెంకమ్మల. రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. వెరీ గుడ్, వెరీ గుడ్, భలే సెట్ అయ్యి మీ ఇద్దరు గెటప్లు. ఇంతకీ ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి? రీసెంట్ గా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్, ఇల్లు కోసం వెతుకుతున్నాం. మీరు హస్బెండ్? నో, పొడుగు చేరు, పొడుగు హెయిర్. ఏం తమ్ముడు అర్థమైంది, గ్యారంటీ ఈయనే హస్బెండ్ అయి ఉంటాడు. నన్ను తమ్ముడు అన్న ఏకైక అబ్బాయి. సో పని చేద్దాం, ఈయన హస్బెండ్ పాత్రలో పోషిద్దాం, మీరు భార్య పాత్ర పోషిద్దాం. జీవించేసేయండి, మేమేమో చూసే పాత్రలో ఉంటాం.
ఓకే వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏమండి అమ్మాయిని అడుగుదామా? రాగు, నాకు తెలియదా? ఓ అమ్మాయి ఇట్రా. ఏంటి నీ పిల్ల నిలుస్తున్నట్టు నిలుస్తున్నారు? నాకు తెలుసు ఎట్లా పిలవాలో. జర ఇక్కడ ఇల్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఇల్లులా? ఇల్లులు ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళండి. స్ట్రైట్ గా వెళ్ళాక లిఫ్ట్ వెళ్ళండి. సరే కదా? ఓకే. అటు ఇటు లిఫ్ట్ అన్నాడు. నాకు తెలియదు, ఆమె చెప్పిందాడు ఇటు. చెప్పాలా? నేను చెప్పలే, నీకు చెప్పలే, ఇదే నడు. అవునండి. ఏందప్పా, ఏం కావాలి మీకు? ఒకటా రెండా? ఏంటండి ఒకటా రెండా అంటున్నాడు తను? అదేనే, సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్. ఓ సరేనండి. ఒకటి ఎంత, రెండు ఎంత? ఒకటికి రెండు, రెండు 4. రెండు వేసుకో. మీరు వెళ్ళండి. ఏంది ఇద్దరు వెళ్తున్నారు? దిమాగ్ పని చేస్తలే. ఫ్లాట్ చూడడానికి వస్తే ఒక నెల ఏమంటారు ఏంటి? ఇద్దరు కలిసి చూడకపోతే ఒక్కరు చూస్తారా? దిమాగ్ పని చేస్తలే. మీరు చూడండి. ఏముంది అసలు అక్కడ? ఏం కాలం మీద షేర్ చేస్తున్నావు. మా ఊర్లో నువ్వు పెద్ద తోపు. సరే అండి. దిమాగ్ పని చేస్తలే. అక్కడ టూలెటే ఉంది. మీరేనా చెప్పండి మీ సార్ వాడికి. ఉందండి, ఆడ టూలెటే ఉందండి. ఏం దిమాగ్ పని చేస్తలే? మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా తెలుసు. మంచిగా చూడండి అమ్మా, స్పెస్ పెట్టుకొని చూడండి. ఓ నీ సచ్చినోడు, ఇది టాయిలెట్ రా, టూలెట్ కాదు. ఏది తీసుకొచ్చినావు? చిన్నప్పటి నుంచి నాకు కూడా అదే ప్రాబ్లం ఉండేది. స్పెల్లింగ్ మిస్టేకా? థ్యాంక్స్ బాగా, నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. ఇంకేదో అనుకుంటారు ప్రాబ్లం దాన్ని చూపిస్తే. సో అంటే టూలెట్ కి టాయిలెట్ కి మధ్యలో చిన్నప్పుడు అడ్డగీతలు ఒకటి మీరే తేడా. నేను తేడా కాదు, నా చూపు తేడా అనమాట. అంటే సో టూలెట్ కి మధ్యలో గ్యాప్ చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్. సో అలా టూలెట్లు చూసి నేను టాయిలెట్ స్పెల్లింగ్ కూడా నేర్చుకున్నాను. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఈగల్స్ గ్యాంగ్ చాలా బాగా చేశారు స్కిట్. అసలు అలా వస్తుందని నేను అనుకోలే, అంత బాగా వచ్చింది. అంటే ఆ కాంబినేషన్, ద పర్మిటేషన్స్ అండ్ ద కాంబినేషన్స్ చాలా బాగా కుదిరాయి అక్కడ. సైన్ టీటా, కాస్ టీటా లాగా ఇటు వాళ్ళు ఇటే ఉన్నారు, మధ్యలో అటేటో వెళ్ళారు, చిచి వద్దని మళ్ళీ బ్యాక్ వచ్చారు. అంతేగా? కప్పు తెలుసుకున్నారు వాళ్ళు. మంచిది, అది చాలా మంచిది లైఫ్ లో. 200 పాయింట్స్. ఇది కూడా స్కిట్ కాదు, మీరు కష్టపడి వేసుకున్న గెటప్లకి. ఓకే, సో బుల్స్ గ్యాంగ్ మీరు బాగా చేశారండి, బాగా కుదిరింది. అసలు ఎంత పెద్ద స్కిట్ అంటే అది, అంత పెద్ద స్కిట్ లో అన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. అంతేమ్మా? టూలెట్ కి టాయిలెట్ కి తేడా కోసం పెద్ద పెద్ద డైలాగ్స్ అని వాడారు మీరు కూడా బాగా చేశారు, ఆ గెటప్లు వేసుకున్నారు. 200 పాయింట్స్. సో ఈగల్స్ గ్యాంగ్ 1000 పాయింట్స్, బుల్స్ గ్యాంగ్ 900 లో ఉన్నారు. సో లాస్ట్ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు. 90 సెకండ్ల టైం ఉంటుంది. 90 సెకండ్స్ లో మీ టీం అంతా కలిసి ఎంత బాగా ఆడితే అన్ని ఎక్కువ పాయింట్స్. టైటిల్ డిసైడర్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ రౌండ్, కాసుకున్న వాస్కోడిగామా. నలుగురు చాలా అన్యోన్యంగా ఉన్నారు, ఏకు దూజేకే లియే లాగా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, రెండు చేతుల్లో బొచ్చులో రబ్బర్ బంతులు ఉన్నాయి. మీరు రౌండ్ తిరుగుతూ మీరు నుంచిన సర్కిల్లో మీ ముందు పెట్టిన పోల్కి పెట్టిన బొచ్చులోకి విసురుతారు. 90 సెకండ్స్ లో వాటిలో ఎన్ని పడితే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. రైట్? చాలా సింపుల్. ఒక బాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. రెడీ? హియర్ వి గో. 90 సెకండ్స్ టైం. మీరు బ్లూ బాస్కెట్ లో వేస్తారు అండ్ మీరు రెడ్ బాస్కెట్ లో. 3, 2, 1 గో. Disco, move it, slowly, slowly. Ha, party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty.
let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి అరే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. వెరీ గుడ్, సూపర్. అలాగే బొచ్చులు కింద పెట్టేసి ఆ గెంతుకుంటే ఇక్కడ రండి, స్కోర్ చూసుకుందాం. ఇటు సైడ్ 1, 2, 3, 4 and 5, 500 పాయింట్స్. సో మన పాత స్కోర్ కి 500 యాడ్ చేసుకుని 1500 టోటల్ స్కోర్. 1600 వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు, వాళ్ళు 900 లో ఉన్నారు. సో వాళ్ళు 7 balls కనుక వేస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్స్, వేయకపోతే మీరే విన్నర్. 90 సెకండ్లు 7 బాల్లు. చక్కగా నువ్వు పొడుగున్నావు కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే కొంగలాగా వంగితే చేయి కూడా హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోతుంది. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో 90 seconds లో 7 balls వేయాలి. వేస్తారా వేయరా? వీళ్ళు వేస్తే వాళ్ళ ఇష్టం, వేయకపోతే వాళ్ళ ఇష్టం. నువ్వు నాకంటే ముదురు టెంకవే నాయన. ఓకే, హియర్ వి గో. 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. తినేసిన అట్టుపండు తొక్క కిటికీలోంచి ఎలా బయటకు వేస్తారమ్మా అలా. Baby, come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. వాళ్ళ మొహాలు చూడండి తెలియపోతున్నాయి. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి అరే, రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి మరే, ఓ బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి ఇలా. జాగ్రత్త అమ్మా, కలిసిపోయారు. ఇటు ఒకటి పడింది, ఏం లేవేంటి? ఒకటేనా? ఒకటే బాల్ వేశారు, 100 పాయింట్స్ వచ్చాయి. మీ టోటల్ స్కోర్ అయింది 1000. బట్ ఇవాళ విన్నర్స్ ఈగల్స్ గ్యాంగ్ విత్ 1500 పాయింట్స్. కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే, హూలా లా 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 నీతో హూలా లా, నీ వల్లే హే హే కాలో తేలేలా, హూలా లా 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 నీతో హూలా లా, నీ వల్లే హాయ్ హూలా లా. ఎస్ఐ గారు, ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వోచర్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. అండ్ ఆల్ ది బెస్ట్. సో అలాగే మీరు ఏవేవైతే అవుదాం అనుకున్నారో అవి తొందరగా అయిపోవాలని కోరుకుంటూ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే లేన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా